రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఇరువురు మహిళా కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. తన కాలు తొక్కారనే స్వల్ప వివాదంతో మొదలైన ఇది తీవ్ర ఘర్షణకు కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయాలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని పోలీస్ స్టేషన్ గడప దొక్కి కేసులు పెట్టుకోవడంతో వైసీపీ పార్టీలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర వాలంటరీ విభాగం సెక్రటరీ గోనెల మేరీ కుమారి, ఎస్సీ సేల్ ప్రెసిడెంట్ ప్రసన్న మధ్య మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి కొట్లాటకు దారితీసింది. స్వల్ప వివాదంతో మొదలైన ఇరువురు మహిళా కార్యకర్తల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరి వైసీపీ పార్టీలో గందరగోళానికి దారితీసింది. అయితే నిన్న ఉదయం 8వ తేదీ నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల కార్యక్రమం సందర్భంగా మేము జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్లో పాల్గొనడం జరిగిందండి. అయితే అక్కడ నిలబడే క్రమంలో గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి కావాలని వచ్చి నా ముందు నిలబడి నా కాలు తొక్కింది. సో దాని మీద నేను అమ్మాయిని పక్కన నిలబడొచ్చు కదమ్మా, మనుషుల మీద పడటం ఏంటని చెప్పని అమ్మాయిని అన్నాను. అక్కడికి కామ్ అయిపోయాం, ఎవరు ఏమి మనసులో పెట్టుకున్నది కాదు. కానీ కేక్ కటింగ్ అయిపోయినాక ఆ కార్యక్రమం వైపు జిల్లా అధ్యక్షుల వారు వీళ్ళందరూ మీడియా వాళ్ళకి వాయిస్ ఇస్తూ ఉండగానే ఆ అమ్మాయి వచ్చేసి నన్ను వెనక నుంచి వచ్చి నన్ను తట్టి నన్ను నెట్టి నా గొంతు పట్టుకొని గందరగోళం చేసి మళ్ళీ ఆమె హస్బెండ్తో నా మీద దుర్భాషలు ఆడించి వల్గర్గా ఎల్ భాష వాడి నా క్యాస్ట్ ఎత్తి ట్రైబల్ మహిళనని చులకనగా నా కులం పేరుతో దూషిస్తూ నన్ను అసభ్యకరంగా మాట్లాడుతూ నన్ను కొట్టడం జరిగింది. ఇంతమంది పార్టీ పెద్దలు ఉండి నాకు ఎటువంటి న్యాయం చేయకుండా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చుండూరి రవిబాబు గారు నా మీద ఒక అభియోగం మోపుతున్నారండి. ఉన్న తర్వాత నేను వర్మ గ్రాండ్ రెస్టారెంట్లో నేను వర్క్ చేస్తాను. అబో 1:45కి నేను డ్యూటీకి వెళ్ళాను. మా మిస్సెస్ వాళ్ళకి 3 o'clock అట్లా ఫోన్ చేసేసి థ్రెడ్డింగ్ చేశారు. కాల్ చేసి థ్రెడ్డింగ్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చి నన్ను చొక్కా పట్టుకొని బయటికి లాగుతూ, నువ్వు బయటికి రా, నీ అంతు చూస్తా, మా అమ్మని కొట్టావు కదా, నీ ఈరోజు చంపేస్తాను అది అని చెప్పి బెదిరిస్తూ భయభ్రాంతులు గురి చేశారు. నేనేం చేశాను, మీ అమ్మని నేను కొట్టింది వాస్తవని నువ్వు అనుకుంటే దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు కొట్టాను. మా మిస్సెస్ కొట్టినందుకు నేను రియాక్ట్ అయ్యాను, లేకపోతే నేను రియాక్ట్ కాపు. అసలు మీ అమ్మతో నాకేం సంబంధం చిన్న, నేను మాట్లాడుతుంటే ఆయన వల్గర్ లాంగ్వేజ్ తోటి తిడుతున్నాడు. అదేవిధంగా ఆయనతో పాటు ఇంక 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్. ఒక ఆయన వీడియో తీస్తున్నాడు, ఇంకొక ఆయన వెనకాల నిలబడి మేము మాట్లాడేది వింటూ ఉన్నాడు. ఈ పేరం ప్రసన్న వాళ్ళ కొడుకు ఆ అబ్బాయి ఏం చేశాడు, ఫోక్ తీసుకొని నిన్ను పొడుస్తాను చంపేస్తానని బెదిరిస్తుంటే నేనేమన్నాను, నీ ఇష్టం, పొడిస్తే పొడు